ఐపీఎల్ 2026 సీజన్ అసలు సీసలైన మజా అప్పుడే మొదలైపోయింది. కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ముగిసినా 10 జట్లు తలా ఒక మ్యాచ్ ఆడి తమ సత్తా ఏంటో గ్రౌండ్లో చూపించేశాయి. అప్పుడే పాయింట్ల పట్టికలో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తోంది. మొదటగా విజయాల ఖాతా తెరిచి దుమ్ము రేపుతున్న టాప్ 5 జట్ల గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఈ 5 జట్లు తమ మొదటి మ్యాచుల్లో అద్భుత విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో సింహభాగం ఆక్రమించాయి. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ గురించి. ఆ జట్టు ఏకంగా +4.171 నెట్ రన్ రేట్తో నెంబర్ 1 స్థానంలో రారాజులా కూర్చుంది. ఇక ఆర్సీబీ కూడా ఏమాత్రం తగ్గకుండా +2.907 రన్ రేట్తో రెండో స్థానంలో ఉంటే, ఢిల్లీ 3వ స్థానంలో, ముంబై 4వ స్థానంలో, పంజాబ్ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ టాప్ 5 జట్లు ఊరికే పైకి రాలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ మిగతా జట్ల కంటే చాలా బలంగా, అత్యంత సమతూకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జట్లలోని ఆటగాళ్ల మ్యాచ్ విన్నింగ్ కెపాసిటీ ప్రస్తుతానికి పీక్స్లో ఉందని చెప్పాలి. ఇక అసలైన కథ కాస్త విడ్డూరంగా ఉన్న వ్యవహారం పాయింట్ల పట్టిక అట్టడుగున కనిపిస్తోంది. ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ 9-10 స్థానాలను పంచుకుంటూ అట్టడుగున సెటిలైపోయారు. నెట్ రన్ రేట్ కూడా వీళ్లకు చాలా దారుణంగా పడిపోయింది. సన్ రైజర్స్ -2.907 రన్ రేట్తో 9వ స్థానంలో ఉంటే, ఇక చెన్నై పరిస్థితి మరీ ఘోరం. రాజస్థాన్కు సరిగ్గా ఆపోజిట్గా ఏకంగా -4.171 రన్ రేట్తో పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో పడిపోయింది. ఇక ఓటమిని చవిచూసి రన్ రేట్ దెబ్బతిన్న మిగతా జట్ల సంగతి చూస్తే, గుజరాత్ టైటన్స్ 6వ స్థానంలో, కోల్కతా నైట్ రైడర్స్ 7వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 8వ స్థానంలో నిలిచాయి. ప్రస్తుత పరిస్థితులు, ఆటగాళ్ల ఫామ్, అలానే జట్ల సమతౌల్యం బట్టి చూస్తుంటే ఇప్పుడు టాప్ 5లో ఉన్న రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లలోని ఏవో ఒక 4 జట్లు ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ల ఆట తీరు చూస్తుంటే మిగతా జట్లకు ఛాన్స్ ఇచ్చేలా లేరు. కానీ ఐపీఎల్ అంటేనే అంచనాలందని ఒక మాయాజాలం. రేపు ప్రొద్దున్న ఏదైనా అద్భుతం జరిగి అట్టడుగున ఉన్న జట్లు సంచలనాలు సృష్టించి ప్లేఆఫ్స్ రేసులోకి వస్తాయా అంటే, ఖచ్చితంగా కొన్ని జట్లకు ఆ సత్తా ఉంది. ముఖ్యంగా చెన్నై అట్టడుగున ఉన్నా సరే టోర్నీ మధ్యలో గేర్ మార్చి పుంజుకునే చరిత్ర వాళ్లకుంది. గుజరాత్ మరియు లక్నో కూడా తప్పులు సరిదిద్దుకుంటే ప్లేఆఫ్ సమీకరణాలను మార్చేయగలవు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు మాత్రం ఈ సీజన్ కాస్త నిరాశే మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ 2 జట్లు అద్భుతాలు చేసి ప్లేఆఫ్స్ చేరడం ప్రస్తుతానికి అసాధ్యంగానే తోస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ జట్ల బౌలింగ్ విభాగం చాలా తీసిగట్టుగా నీరుగారిపోయి ఉండటమే. ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే సరైన బౌలింగ్ అస్త్రాలు లేకపోవడం వీళ్ల కొంప ముంచుతోంది. ఏది ఏమైనా టోర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి మున్ముందు ఈ పాయింట్ల పట్టిక ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.